మహాభారత్ 22వ భాగం జరాసంధుని వధ. జరాసంధుడు ఎలా చనిపోయాడో ఈ భాగంలో తెలుసుకుందాం. అసలు జరాసంధుడు ఎలా పుట్టాడు అన్నది కూడా తెలుసుకుందాం. మగధ రాజ్యాన్ని బృహద్రథుడు పాలిస్తున్నాడు. గొప్ప వీరుడనే పేరుంది. 3 సైన్య పటాలకు అధిపతిగా ఉన్నాడు. బృహద్రథుడు కాశీరాజు కవల కుమార్తెలను పెళ్లాడాడు. వారిరువురి పట్ల పక్షపాతం చూపనని వాగ్దానం చేశాడు. అతడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తనకు ముసలితనం రావటంతో రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తన 2 భార్యలతో అడవులకు పోయి తపస్సు చేయడం ప్రారంభించాడు. సంతానం లేదన్న చింతతో విచారగ్రస్తుడై గౌతముని పుత్రుడైన కౌశిక మహాముని వద్దకు వెళ్ళాడు. ఆ ఋషి రాజు విచారాన్ని చూసి కనికరించి నీకేమి కావాలి అని ప్రశ్నించాడు. దానికి రాజు, నాకు సంతానం లేదు, నా రాజ్యాన్ని వదిలి అడవికి వచ్చాను, నాకు పిల్లలను ప్రసాదించు అన్నాడు. ఋషి హృదయం దయతో ద్రవించిపోయింది. ఆ రాజుకు నేను ఎలా సాయం చేయగలనా అని ఆలోచనలో పడ్డాడు. అంతలో ఒక మామిడి పండు రివ్వున వచ్చి ఆయన ఒడిలో పడింది. దాన్ని రాజుకిచ్చి ఇది తీసుకో, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు ఋషి. రాజు ఆ పండును 2 సగభాగాలు చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో భార్యకు ఇచ్చాడు. ఇదివరకు తాను వీరిరుడి పట్ల పక్షపాతం లేకుండా ఉంటానన్న వాగ్దానాన్ని గుర్తుకొచ్చి అలా చేశాడు. ఆ ఫలాన్ని తిన్న కొంతకాలానికి రాజు భార్యలు గర్భవతులయ్యారు. సకాలంలో ప్రసవించారు. బిడ్డలు కలిగారన్న సంతోష సమయంలో వారికి సంతోషం మిగల్లేదు. 2 భార్యలు శిశువు అర్ధభాగమే ప్రసవించారు. ఋషి అందజేసిన మామిడి పండును 2 సగభాగాలు చేసి భార్యలకు ఇవ్వడం వల్ల వారికి అర్ధ శిశువులు జన్మించారు. ఆ అర్ధ శిశువులు అసహ్యంగా ఉన్నారు. ఆ సగాలు ఒకే శిశువు చెరో పార్శ్వ భాగాలే. సగం ముఖము, ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, ఒక చెవుతో శిశువులు ఉన్నారు. రాజు అతడి భార్యలు తీవ్రంగా విచారించి దాసీలను పిలిపించారు. ఈ శిశువుల భాగాలను ఒక గుడ్డలో చుట్టి బయట పారవేయాలని చెప్పారు. దాసీలు వాటిని వీధిలోకి చెత్తకుప్పపై పడేశారు. మాంసాహారి అయిన ఓ రాక్షసి ఆ పెంటకుప్ప వద్దకు వచ్చింది. 2 శిశువు మాంసము ముద్దలను చూసి ఇక తన పంట పండిందనుకుంది. తనకు మంచి ఆహారం లభించిందని సంతోషించింది. 2 ముక్కలను ఒకేసారి చేతితో పట్టుకుంది. కాకతాళీయంగా ఆ 2 సగాలు ఒకే శిశువుగా రూపుదిద్దుకున్నాయి. పైగా సజీవంగా ఉంది. ఆ మార్పుకు రాక్షసి ఆశ్చర్యచకితురాలైంది. ఆ శిశువును తినదలుచుకోలేదు. ఆ రాక్షసి ఓ అందమైన స్త్రీ రూపం ధరించి రాజు వద్దకు వెళ్ళి ఇదిగో నీ బిడ్డ అని చేతిలో పెట్టింది. రాజు బ్రహ్మానంద భరితుడై బిడ్డను భార్యలకిచ్చాడు. ఆ శిశువే జరాసంధుడు. అతడు పెద్దవాడవుతున్నాడు. బాహుబల సంపన్నుడు అవుతున్నాడు. అతడి శరీరం 2 సగభాగాల కలయికతో ఏర్పడినది. తగినంత శక్తి ఉపయోగిస్తే మరలా ఆ కాయాన్ని 2 ముక్కలుగా చీల్చడానికి అవకాశం కలిగి ఉంది. అలా విడదీసినా మళ్ళీ ఒకే కాయంగా రూపుదిద్దుకుంటుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ శరీరం కలిసిపోతూ ఉంటుంది. జరాసంధుని జయించి చంపే అంశం నిత్యమైన తర్వాత కృష్ణుడు ఇలా అన్నాడు. అంశుడు, హిడింబుకుడు, కంసుడు మొదలైన జరాసంధ సహాయకులు చనిపోయారు. ఇప్పుడు జరాసంధుడు ఏకాకి. కావున అతన్ని చంపడానికి ఇదే మంచి తరుణం. సేనలను సమకూర్చుకొని యుద్ధం చేయడం వల్ల ఉపయోగం లేదు. ద్వంద్వ యుద్ధానికి ప్రేరేపించి వారిని నువ్వే చంపాలి అన్నాడు కృష్ణుడు భీముడితో. ఆ కాలపు ధర్మాన్ని అనుసరించి ఆయుధముతో గాని నిరాయుధుడైనా గాని ద్వంద్వ యుద్ధానికి పిలిస్తే సమ్మతిస్తారు. నిరాయుధ యుద్ధం అంటే ముష్టి యుద్ధమే. పిడికిళ్లకు బరువైన సంచులు బిగించి చేసేది. లేకపోతే అది కుస్తీ అయినా కావచ్చు. క్షత్రియ ధర్మ కుస్తీ యుద్ధంలోనే జరాసంధుని చంపడానికి కృష్ణుడు, పాండవులు నిశ్చయించారు. జరాసంధుడికి దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. వీటిని పోగొట్టుకోవడానికి బ్రాహ్మణులతో శాంతి, పౌష్టిక కర్మలను చేయిస్తున్నాడు. అతడు కూడా ఉపవాసాది కర్మలతో ప్రాయచిత్తం చేసుకుంటున్నాడు. శ్రీకృష్ణ భీమార్జునులు నిరాయుధులై జరాసంధుని కోటలోకి ప్రవేశించారు. ఆ వచ్చిన వారి తేజస్సును, గొప్పదనాన్ని చూసి జరాసంధుడు వారిని ఎవరో మహానుభావులను గుర్తించి వారిని సగౌరవంగా ఆహ్వానించాడు. జరాసంధుడు వారి యోగక్షేమాలు విచారించాడు. భీమార్జునులు మౌనంగా ఉండిపోయారు. వారి పక్షాన శ్రీకృష్ణుడే వీరిరువురు ప్రస్తుతం వారి మత సంబంధమైన వ్రతదీక్షను అనుసరించి మౌనంగా ఉన్నారు. అర్ధరాత్రి అయిన తర్వాతనే మాట్లాడతారు అన్నాడు. జరాసంధుడు వారు ముగ్గురిని తన అగ్నిహోత్రశాలలోకి ఆహ్వానించి తాను కోటలోకి వెళ్ళిపోయాడు. మహామహులైన ఉత్తమ అతిథులు తమ గృహానికి వ్రతదీక్ష పూని వచ్చినప్పుడు వారితో వారి సావకాశాన్ని అనుసరించి ఏదైనా ప్రసంగం చేయించడం జరాసంధుడికి అలవాటుగా ఉంది. అందువల్ల అర్ధరాత్రి సమయంలో వారిని దర్శించడానికి వెళ్ళాడు. వారి నడవడిక గమనించిన జరాసంధుడికి అనుమానం వచ్చింది. వారి చేతులపై వింటినారి మచ్చలు, కనుపులు కనపడ్డాయి. వారిలో క్షత్రియులకు ఉండే రాజసం కనిపిస్తుంది. జరాసంధుడు వారిని వాస్తవం చెప్పమని కోరాడు. మేము నీకు శత్రువులం. ఈ క్షణమే నీతో యుద్ధానికి కోరుతున్నాము.
మాలో ఎవరినైనా నీకు ఇష్టమైన వారిని ఎన్నుకొని యుద్ధానికి రా అన్నారు భీమార్జునులు. ఆ వచ్చిన ముగ్గురు ఎవరో పూర్తిగా అర్థం చేసుకున్నాడు జరాసంధుడు. కృష్ణుడా, నీవు పశువుల కాపరివి, అర్జునుడు చిన్నవాడు, భీముడు బలశాలి అనే పేరున్నవాడు గనుక భీముడితో యుద్ధం చేస్తాను అన్నాడు. భీముడు నిరాయుధుడిగా ఉన్నందున జరాసంధుడు కూడా యుద్ధ ధర్మానుసారము నిరాయుధుడిగానే యుద్ధం చేయడానికి సంసిద్ధుడయ్యాడు. బలములో భీముడు జరాసంధుడు ఇద్దరు సమానమే. విరామం లేకుండా నిద్రాహారాలు లేకుండా 13 రోజులు వారు పోరాడారు. వారిని గమనిస్తున్న కృష్ణార్జునులకు ఒక్కోసారి ఆశ, మరోసారి నిరాశ కలిగేది. 14వ రోజున జరాసంధుడిలో అలసట కనిపించింది. శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపడానికి ఇదే మంచి సమయమని భీముడిని అప్రమత్తం చేశాడు. తక్షణం భీముడు జరాసంధుడిని పైకెత్తి 100 సార్లు గిరగిరా తిప్పి నేలకు కొట్టి 2 కాళ్ళు పట్టుకొని అతడి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి గంభీరంగా అరిచాడు. 2గా నిలువుగా చీల్చిన దేహం మళ్లీ ఏకమై మళ్లీ భీముడితో తలపడ్డాడు. భీముడు ఆ సంఘటనకు చకితుడయ్యాడు. ఏమి చేయాలో తోచలేదు. శ్రీకృష్ణుడు భీముడు తన వంక చూసినప్పుడు ఓ గడ్డి పరకను 2గా చీల్చి వాటిని అభిముఖంగా గాక వ్యతిరేక దిశలో పడవేశాడు. ఇది గమనించిన భీముడు యుద్ధములో జరాసంధుని చీల్చి ఆ 2 ముక్కలను వ్యతిరేక దిశలో పడేశాడు. ఈసారి చీల్చబడిన జరాసంధుడి దేహం ఏకం కాలేదు. జరాసంధుడు మరణించాడు. రాజపుత్రులు చెరసాల నుంచి విడుదలయ్యారు. జరాసంధుడి కుమారుడు మగధకు రాజయ్యాడు. శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురానికి తిరిగి వచ్చారు. జరాసంధుడి మరణంతో పాండవులకు రాజసూయాగం చేయడం తేలికైంది. ఆ యజ్ఞాన్ని వారు వైభవంగా నిర్వహించారు. యుధిష్ఠిరుడు చక్రవర్తి స్థాయిని పొందాడు. కానీ ఆ ఉత్సవంలో ఆనందాన్ని ఆవిరి చేసిన ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం.